స్థానిక భాషను వాడుక భాషలో ప్రజలకు పరిచయం చేసిన తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి అని రాయలసీమ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు గోపీనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం నాయకులు కళాకారులతో కలిసి తిరుపతిలో రామ్మూర్తి వర్ధంతిని చేశారు. రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. రామ్మూర్తి గారు జోహార్ గిడుగు 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 రామ్మూర్తి గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు జోహార్ భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి గారు తెలుగు 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 భాషా పితామహుడు గ్రాంధికర్ నుంచి తెలుగుని వాడుక భాషలోకి మార్చినటువంటి మహోన్నతమైన భాషావాది, ప్రథమ తెలుగు భాషా సంఘానికి అధ్యక్షులు, రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా తెలుగు భాషకి ప్రాచుర్యం కల్పించి బ్రిటిషు వారిచే బిరుదు పొందినటువంటి మహాశయుడు. తెలుగు భాషని ఆవులో ఆవు, అమ్మ, అరటి, ఈగ, ఇటుక అనేటువంటి 1వ తరగతి వచనంలో తెలుగుని అచ్చు భాషలో వచ్చినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. కేవలం భాషాోద్యమే కాకుండా స్వాతంత్ర్యోద్యమంలో వారు రాసిన గీతము బ్రిటిషు వాళ్ళు జోహార్ గిడుగు రామ్మూర్తి గారు 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 జోహార్ గిడుగు